కన్నెపిల్ల ఆత్మహత్యకు పూనుకుందంటే తిట్టుకోలేని తప్పేదో జరిగి ఉండాలి, లేదా తప్పు చేసిన వాడు తప్పించుకునైనా ఉండాలి. ఏం జరిగిందో చెప్పు. పెళ్లి కాకుండానే తల్లిని కాబోతున్నాను బాబు గారు. మా బుల్లబ్బాయి కొడుకు నన్ను ప్రేమించానని మాయమాటలు చెప్పి ఇప్పుడు నువ్వెవరో నాకు సంబంధం లేదంటున్నాడు. సంబంధం లేదంటే చావేనా పరిష్కారం? మరి తాలిబొట్టు కట్టి తలంబరాలు పోస్తావు అనుకున్నావా? నిన్నే చెప్పాగా నీకు పెళ్లి మాట వస్తుందని. మళ్ళీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? నన్ను పెళ్లి చేసుకుంటానని ఇదే గుళ్ళో దేవుడి మీద ఒట్టేసి మాట ఎందుకు తప్పారో అడుగుతావని. నోరుమోయ్, ఒట్టేసి ముట్టుకున్న వాళ్ళందరికీ తాలి కట్టుకుంటూ పోతే నీ నంబర్ 39. నేను నిన్ను పెళ్లి చేసుకునే సమస్యే లేదు. నా మాట విని కడుపు తీయించుకున్నావు అనుకో, కన్నిపిల్లలు అయిపోతావు. ఏ తలకు మార్చినదో నిన్ను పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు ఆల్ హ్యాపీ. కడుపు తీయించుకోమని సలహా ఇచ్చే బదులు ఇంత విషయం ఇస్తే నీకు నా పేడ వెరగడవుతుందిగా. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఈ ఊర్లో తిరగలరు? ఏంట్రా అందరూ ఇక్కడ పోగయ్యారు? ఏడుపు కోటిగా ఏమైందిరా? మన సర్పంచ్ గారి పని మనిషి శివమని ఎవడో పెళ్లి చేసుకుంటానని కడుపు చేసినట్టున్నారండి. అరే పాపం, ఈ ఊరి ఆడబడుతుని ఎవడో కడుపు చేసి కాదు పొమ్మంటున్నాడు. ఈ ఊరు కాబోయే సర్పంచ్ గా ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు? ఎవడైనా సరే మెళ్ళ కొట్టి ఆ పిల్లదాని మెళ్ళో తాళి కట్టించను. నువ్వే ఆధారపడకమ్మా. ఆ కుర్రాడు ఎవడైనా సరే నీ పెళ్లి కాబోయే సర్పంచ్ గా నేను జరిపిస్తాను. ఇంతగా కొత్తవాడు నేనెవరనుకున్నావే? ఎర్రబాబుని. నన్ను తల్లి చేసిన ఎర్రబాబు కాబట్టి తాళి కట్టమని అడుగుతున్నాను. నువ్వు కాదంటే న్యాయం కోసం మీ నాన్న దగ్గరికి వెళ్తాను. మా నాన్న దగ్గరికి వెళ్తావా? వాడు నాకంటే పెద్ద రోతేదవా. నా మాటిని ముందు వెనక చూడకుండా తప్పుడు కుదరకొస్తా. నీ కొడుకుని సరిదిద్దాల్సింది చెంపదెబ్బతో కాదు, తాళిబొట్టుతో. వాసన చూసి వదిలేయటానికి పువ్వు కాదు మిస్టర్. ఆడపిల్ల, నువ్వు రెచ్చిపోయి మాట్లాడిన మాటలన్నీ మీ నాన్నతో పాటు ఊరి జనమంతా విన్నారు. బుద్ధిగా శివమ్మ మెళ్ళలో 3 ముళ్ళు వేస్తే బతికిపోతావు. తాళికట్టు. మొత్తానికి ఎర్రబాబు ఒక ఇంటోడి పోయావయ్యా. కొత్త కాపురం. నీ కొడుకున్న అల్లుడు చేద్దామని ఎంత ఆశపడిపోయా బుల్లబ్బాయి. వల్లే గుడ్డులో మెల్ల. నా కూతురు కాకపోయినా కనీసం నా ఇంట్లో అంటు దోవుకునే పిల్లనైనా కోడలుగా చేసుకున్నావు. చాలా సంతోషం. అంత మర్చిపోయాను. ఆ కూతురు పెళ్లికి మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ రావాలి. తప్పకుండా రావాలి. లేకపోతే మనసు బాధపడిపోద్ది.